భలే ఫైర్ అయింది. అన్ని కాలిపోయినాయి పాపం. నెల్లూరు చెక్పోస్ట్ దగ్గర ఉన్న పాత చెక్పోస్ట్ ప్రాంతం ఇది. ఇక్కడ 12 ఇళ్ళు ఏదైతే లేబర్స్ ఉంటారో వాళ్ళు అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉంటే అక్కడి నుంచి తొలగించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైల్వే ఏరియాలో ఇల్లు ఏర్పాటు చేస్తుంటే అక్కడి నుంచి తొలగించి ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయినాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ పక్కన ఏదో పైప్స్ ఏదో ఉంటే అవి కాలుస్తూ ఉన్న నేపథ్యంలో ఆ నిప్పురవ్వలు పడి ఈ గృహాలు కాలిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఈ గృహాలు కాలిపోవడంలో ఒక లేడీ కూడా మంటల్లో అగ్నికి ఆహుతి అయిపోయిందని చెప్తున్నారు. ఆమె వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే ఆ లేడీ కాలు చేయి అవిటి కావడంతో ఆమె ఇక్కడే ఉంటుంది. వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడే చనిపోయారట. సో ఆమె కూడా ఇక్కడే ఉంటుంది. వాళ్ళ బ్రదర్ ఆమె బాగోగులు చూస్తూ ఉన్నారు. ఆయన పక్కన రెంట్కి బాడుగు ఇంట్లో ఉంటూ ఉన్నారు. భోజనాలు అవి ఆయన తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారనమాట. సో ఆ విధంగా జరుగుతున్న క్రమంలో ఈ మంటలు అంటుకోవడంతో ఆమె ఒకసారి బయటికి రాలేకపోవడంతో అగ్నికి ఆహుతైపోయింది. అదే ప్రాంతంలో అగ్నికి ఆహుతైపోయింది. మరోవైపు ఒక చిన్న పాలిక ఉంటే ఇళ్లలో ఉంటే ఆ ఇంట్లోంచి రికవరీ చేయడం జరిగింది. పక్కన ఉండే ఇల్లు కూడా మొత్తం కూడా ఇక్కడంతా కూడా ఆర్తనాదాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. తాము రోడ్డు పాలైపోయామని చెప్తూ ఉన్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందరూ బాధపడుతూ ఉన్నారు. ఎవరిని కదిలించుకున్నా కూడా కన్నీళ్ళే వస్తూ ఉన్నాయనేటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఆ ఒక మహిళ అయితే అగ్నికి ఆహుతి అయిపోయింది. మరో పాపను రికవరీ చేశారు లోపల నుంచి. అది కష్టం మీద స్థానికంగా ఉండేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యువకులు తీశారో. అలాగే నిండు గర్భిణి కూడా ఇక్కడ లోపల ఉన్నానని చెప్పారు. ఆమెకు కూడా రికవరీ చేయడం జరిగింది. ఆమె కూడా బయట తీసుకొచ్చారు. సో మిగతా వాళ్ళని అందరినీ తీసుకురాగలిగారు కానీ ఈమె మాత్రం తీసుకురాలేకపోయారు. అప్పటికే మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వికలాంగురాలు ఆమె చెప్పారట మంటలు అంటుకుంటున్నాయి, అందరూ వెళ్ళిపోండి అని చెప్పి. సో మిగతా వారిని అందరినీ కూడా అక్కడి నుంచి బయటకు పంపించి ఆమె మాత్రం అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో కన్నీటి పర్యంతం అవుతున్నారు. అందరూ కూడా ఆ సంఘటన తెలుసుకొని అందరూ కూడా రోదనలతో మిన్నడుతూ ఉన్నాయి ఇక్కడ ప్రాంతంలో. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఆమె కాపాడింది. ఆ నిప్పుని ఆ పొగల్ని చూసినటువంటి మొదటి వ్యక్తి ఆమె. కానీ ఆమె మాత్రం కళ్ళు లేకపోవడంతో ఆమె బయటకు రాలేకపోయింది. ఆమె బయటకు రాలేకపోవడంతో ఆమె అగ్నికి ఆహుతి అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా అంటే ఆమెను ఎత్తుకొని రావాలి కాబట్టి ఎత్తుకొని రాలేక ఆమెను తీసుకురాలేని పరిస్థితిలో ఆమె అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇప్పుడైతే 2 ఫైర్ ఇంజన్లు వచ్చున్నాయి. మంటలను పూర్తిగా అదుపు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు 2 ఫైర్ ఇంజన్ల సాయంతో ఇక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పాప ఇక్కడ చూడొచ్చు, చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఈ పాపతో ఆ గర్భిణి ఇంట్లో ఉంది. అయితే ఆమెను రికవరీ చేశారు. లోపల నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొంతమంది ఇళ్లలో ఉంటే వాళ్ళని కూడా రికవరీ చేయడం జరిగింది. మీరా అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? అది పోతా ఉన్నాం సార్. పోతా ఉంటే ఎందుకు కాలుతుందని బయట వచ్చా. అందరు చూస్తూ ఉన్నారు. పరిధిని ఫోన్ చేసాను, కలవలేదు. ఒక మనిషిని పంపించా, కరెంట్ ఆపిచ్చేసా. ముసలాన్ని బయటకు లాక్కొచ్చా. ఇంకెవరన్నా అంటే ఎవరు లేరని చెప్పేసి పాపలు లేరని చెప్పడంతో ఆమె ఉండిపోయింది లోపల. లేకపోతే ఆ పాపను కూడా లాక్కొచ్చుండేవాడిని. అంటే మొదట ఆమె అరిచిందని చెప్తూ ఉన్నారు, మంటలు అంటుకుంటున్నాయని. తెలియదు కదా సార్. నేను దోమను పోతా ఉన్నా, చూశాను. నా వంతు నేను సాయం చేశాను సార్. ఇంకొక పాపని కూడా రికవరీ చేశారు లోపల నుంచి. లేదు, ఉందని తెలిస్తే ఖచ్చితంగా నేను దూరేసిన. ఈ అమ్మాయి కాదు, వేరే ఎవరు పెద్ద ఆమె ఉండింది. పెద్ద ఆమె వరకు తీసుకొచ్చాము. ఇంకా చిన్న పాప ఉందని కుంటి అమ్మాయి ఉందని నాకు తెలియదు. వికలాంగ అమ్మాయి ఉందని తెలియదు. లేకపోతే ఆ అమ్మాయిని కూడా నేను దూరేసినవాడిని. చేయి కూడా కాలిందన్నారు. చేయి కాలేదు, ఎవరు కాలింది పెద్ద ఆయనకి. నాకు కొంచెం ఎవరికి కమిలినట్టు అయింది. గ్యాస్ సిలిండర్ కూడా ఫెయిల్ అయ్యన్నారు. నేను వచ్చాక 2000, నేను వచ్చాక 2000, 4000 మొత్తం. సో మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. మీరేం చేస్తారు? నేను మామూలుగా ప్రయాణం చేస్తా పోతున్నాను సార్. నేను బార్బర్ షాప్ సార్. బార్బర్ షాప్. అయినా కూడా మీరు ధైర్యం చేసి తెగించి లోపలికి వెళ్ళిపోయారు. తెగిస్తా సార్. దానికి భగవంతుడి దేవాలమ్మ ఒక ప్రాణాన్ని కాపాడి ఇంకో ప్రాణాన్ని కూడా కాపాడి ఉండేవాళ్ళు కానీ నాకు చెప్పుంటే. వాస్తవంగా మాది రాజుపాలెం. ఖచ్చితంగా నేను సహాయం చేసే వంతులో ముందుంటా. మా అమ్మ చనిపోయిన కాడ నుంచి ఏఆర్ ఫౌండేషన్ పెట్టినా సహాయం చేసే దాంట్లో ముందుంటా. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఇంజన్కి ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే వచ్చేసారా ఫైర్ ఇంజన్ వాళ్ళు? మనిషిని పంపించా, పవన్ కలవకపోతే పంపిస్తే వాళ్ళు వచ్చారు. సో దగ్గరలోనే ఉంది కాబట్టి, తొందరలో ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది కాబట్టి వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికి అదనమాట జరిగింది. ఒక ముసలావిని కూడా రికవరీ చేశారట లోపల నుంచి. అందరినీ చేశారు కానీ ఆమె ఉంది అనేటువంటి విషయం తనకు తెలియకపోవడం వల్ల అలా జరిగిందని చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడైతే అందరూ కూడా చూడవచ్చు, మనం ఏడుస్తూ ఉన్నారు. మొత్తం కూడా మేము ఇలా అయిపోయాము, మాకు ఎవరైనా ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు. వచ్చేసింది సార్. కళ్ళు మూసి తెరిచే లోపల అంతా కలిపోయింది సార్. మేము ఏమేగా తీసుకోలేదు సార్. కట్టుకొట్లతో నిలబడిపోయాం సార్.
ఎక్కడ ఇల్లు మీది? ఇక్కడే సార్, ఇవే సార్ మా ఇల్లు. సార్ ఇద్దరు బిడ్డలు, నాకు చిన్న పిల్లకాయలు. లేయలేదు సార్, ఆమెకి గుండెలో నొప్పని అన్నం కూడా వండుకోకుండా పడుకొని ఉంది. ఆమె అరిసి చెప్పేసరికి బయటకు వస్తే ఆవిడ అంత అంటుకొని వేసింది సార్. బయటకు వచ్చాము అంతే సార్, పరిగెత్తి వెళ్ళిపోయినాము. గ్యాస్లు అన్ని వెళ్ళిపోయినాయి, ఇంకేమి లేదు సార్. మొత్తం సార్ చీర గుడ్డ కూడా లేదు సార్, బట్టలు కూడా లేవు. కట్టుకున్న గుడ్లు కానీ లేదు సార్. మా ఆయనకి చెయ్యి అంతా కాలిపోయింది సార్. నీళ్ళు పోసేదానికని పోయి పడిపోయాడా, చెయ్యి అంతా కాలిపోయింది సార్. మీరు మామూలుగా ఏం చేస్తారు? మేము కూలి పనికి పోతాం సార్. నాకు 3 ఆడపిల్లకాయలు, ఈ అమ్మాయికి 2 చిన్న పిల్లకాయలు. మొన్నే కన్నా మేము కూడా డెలివరీ అయింది. మీ పిల్లకాయలు సేఫా? ఇబ్బంది లేకుండా తీసుకొచ్చారా బయటికి? ఈమె పాస్ పని చేసి సంపాదించుకుని సార్ మొత్తం అంతా బూడ్డి పాలైపోయింది సార్. ఏమీ లేదు మాకు, ఉట్టి చేతులు నిలబడుకున్నాం సార్. ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు. నేను అన్ననే వదినా అండి. అసలు ఎలా జరిగింది ఈ ఘటన? ఎలా జరిగింది? ఇప్పుడు తెలియదండి, మేము బాడిగిట్లో ఉంటామండి. ఆ తాతకింట్లో ఉండలేక బాడిగిల్లు తీసుకొని ఉన్నామండి. కుంటి పిల్లండి, తల్లిదండ్రులు కూడా ఇక్కడే చనిపోయారండి. 3 సంవత్సరాలండి చచ్చిపోయి, ఇల్లులు ఇచ్చేవగానే చనిపోయారండి. అమ్మా నాన్న కూడా. కుంటి పిల్ల ఒకటే ఉందండి, ఆమెకు కూడా బాగోదండి. పిడుసండి, పిడుసు రోగం. ఆ పిల్లకి కూడా నెలకి 2,000 రూపాయలు మాత్రలు వాడుతున్నామండి. ఆ పిల్లకి చక్రవర్తి సైకాలజీ డాక్టర్ సార్. ఆ పిల్లకి తల్లిదండ్రులు కూడా చనిపోయారండి. అన్నీ నేనే చూస్తున్నానండి. చెల్లిలేనండి. సో అంటే ఎవరన్నా అంటే కాలిస్తే జరిగింది అయితే? లేము సార్, కబురు రాగా. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం చెప్తున్నారు దీని గురించి? ఇక్కడ ఉండేవాళ్ళు అదిగా ఆయన ఉంటాడండి. ఇక్కడ ఉండేవాళ్ళం చాలా మంది ఉన్నారండి. ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడే ఉన్నారండి. అంటే ఆమెను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా లోపల నుంచి? వెళ్ళమన్నా చెప్పానని చెప్తున్నారు సార్ అక్కడ ఉండేవాళ్ళు. వెళ్ళిపోమ్మ, కుంటి పిల్లస్ అండి, కాలు చేయి 2 అవకేనండి. 2 అవకేనండి. పిల్లకి పాప ఇల్లు కూడా వచ్చిందండి. చూస్తున్నానండి. మాకు రైల్వే వాళ్ళు లేపి ఇక్కడ ఇచ్చారండి 12 ఇల్లులు, 12 ఫ్యామిలీలు. చెక్ పోస్ట్ ఉంది కదండి, రైల్వే కట్ట అడ్డం. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? 4 సంవత్సరాలు అయిందండి. అక్కడ రైల్వే వాళ్ళు రైల్వే కాడ ఇల్లు, సొంత ఇల్లు సార్ మా. అక్కడి నుంచి ఇక్కడ ఇచ్చారండి తొలగించేసి. 4 ఏళ్ళు పైన అయిందండి. అంటే అక్కడ ఏదైనా కాలిస్తే నిప్పుల వాళ్ళు ఇంటి మీద పడ్డాయా? పడ్డాయి అంటండి, చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు.